22వ వచనం, దానును గురించి ఇట్లా నేను దాను సింహపు పిల్ల, అది బాషాను నుండి దుమికి. దాను గోత్రం నుండి వచ్చిన న్యాయాధిపతి ఎవరు చెప్పండి? సింహపు పిల్ల అంటున్నాడు కదా. సంసోను ఎవరు? ఎంత బలవంతుడిగా తను ఉన్నాడు, అందుకనే దూకి అతను ఇజ్రాయేలీల పక్షంగా పోరాడే వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. 23వ వచనం, నఫ్తాలి గురించి, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను అతను స్వాధీనపరుచుకుంటాడు. పశ్చిమ అనే దగ్గర కింద చూడండి ఏముంది? సముద్రము. అంటే సముద్రపు యొక్క దక్షిణ దిక్కులను, ఆ పశ్చిమ భాగంలో సముద్రం ఉంటుంది. ఆ సముద్రపు దిక్కులన్నీ కూడా ఎవరు స్వాధీనం చేసుకుంటారు? నఫ్తాలి. ఈ నఫ్తాలి గురించి మత్తయి సువార్తలో చదువుతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో చదవండి. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలదిన సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు. అంటే ఇప్పుడు ఇక్కడ జెబూలూను నఫ్తాలి అనే ఈ ప్రాంతాల మధ్యలో ఏ తీరం ఉంది? సముద్ర తీరం ఉందా లేదా? అవునా? గలిలయ సముద్ర తీరం ఉంది. అక్కడ ఇదే అంటున్నాడు, పశ్చిమ దక్షిణ దిక్కులను నువ్వు స్వాధీనపరుచుకుంటావు. పశ్చిమ ప్రాంతం అంటే ఏంటి? సముద్ర ప్రాంతము. ఆ సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ఈ నఫ్తాలి ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా జెబూలూను నఫ్తాలి అనే ప్రాంతాలకు వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు. అవన్నీ కూడా ఈ గలిలయ సముద్ర తీరాలు. ఏంటది? గలిలయ సముద్ర తీరంలోనే ఎక్కువగా బోధించాడా లేదా? ఎంతగా దీవించబడింది. ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, కానీ యేసు ప్రభు అక్కడ సంచరించడం ద్వారా ఆ ప్రాంతాలలో గొప్ప వెలుగును అక్కడ వారు చూశారు. అందుకనే జెబూలూను నఫ్తాలి ఇవన్నీ కూడా దీవెన పొందిన ప్రాంతాలు. యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి అని అక్కడ మోషే దీవిస్తూ ఉన్నాడు. ఆషేరును గురించి, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము పొందును. తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినయుండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఆషేరును గురించి ఎంత చక్కటి దీవెన చెప్తా ఉన్నాడు. సహోదరులందరికంటే ఎక్కువగా దీవించబడ్డాడంట. ఎవరికంటే కదా? నిజానికి మనం ఆషేరు గురించి తక్కువగా ధ్యానం చేసుకుంటాం. ఈ ఇజ్రాయేల్ గోత్రములలో ఒక్కొక్కరి గురించి మనం ధ్యానం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి విషయాలు. ఆషేరు కూడా ఎంతగా ఆశీర్వదించబడ్డాడంట అంటే యోసేపు కంటే కూడా ఎక్కువగానే దీవించబడ్డాడు. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా, సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన వ్యక్తి, సహోదరులందరికంటే ఎక్కువగా కటాక్షం పొందుకున్న వ్యక్తి, దేవుని కటాక్షాన్ని పొందుకున్న వ్యక్తి పాదాలను ఎక్కడ ముంచుతాడంట? తన పాదాలని తైలములో ముంచుకుంటాడంట. అంటే చూడండి, నూనెలో పాదాలు ముంచి నడవడము అంటే తలములకు నరికాలు వరకు ఎంతగా ఆ యొక్క సమృద్ధి చేత తను నింపబడతాడో. అతని యొక్క కమ్ములు అంటే పాదరక్షలు ఇనుపవియు ఇత్తడివినై, అంటే ఆ పాదములు జారిపోకుండా ఇనుపవి ఇత్తడివిగా ఉండేవి, అంటే బలమైనవిగా ఉంటాయి తన పాదరక్షలు. అంతేకాదు తను బ్రతికే దినాలలో తనకి ఏం కలుగుద్దంట? విశ్రాంతి, బలము కలుగుతుంది. అంటే అతని పాదరక్షలు బలమైనవే, అతనికి కూడా బ్రతుకు దినములలో బలము కలిగి జీవిస్తాడు అనేటట్టుగా మరి అక్కడ ఆషేరును దీవిస్తూ ఉన్నాడు. 26వ వచనం నుండి చూసుకుంటే, యెషూరును దేవుని పోలిన వాడెవడనూ లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వస్తును, మహోన్నతుడై మేఘవాహనుడగును, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయుమనెను. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును, అతడు ధాన్య ద్రాక్షారసముల గల దేశములో ఉండును, అతనిపై ఆకాశపు మంచు కురిపించును. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కీడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారి వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదవు. 26వ వచనం నుండి 29వ వచనం వరకు కూడా దేవుని యొక్క ఔన్నత్యం గురించి చెప్తా ఉన్నాడు. నిజంగా యెషూరును ఇంతగా నిన్ను దీవించాడు కదా, దేవుణ్ణి పోలిన వాడు ఎవరైనా ఉన్నారా? ఇజ్రాయేలు ఇంత గొప్ప శ్రేష్టమైన దీవెనలు దేవుడు కాకుండా నీకు ఇంకా ఈ లోకంలో ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఈ లోకంలో నీకు ఇంకా ఎవరైనా
ఇవ్వగలుగుతారా? కాబట్టి దేవుణ్ణి పోలిన వారెవరు కూడా లేరు. అతడు మాత్రమే నీకు సహాయం చేయడానికి ఆకాశం నుండి కూడా దిగి వస్తాడంట. ఏం చేస్తాడంట మనం అడిగితే? ఆకాశం నుండి దిగి వచ్చి దీన మనసు గల వారి వద్ద, వినయ హృదయం గల వారి దగ్గర ఆయన మహోన్నతుడైనను మహోన్నతమైన స్థలములను నివసించేవాడైనను మనము విరిగి నలిగిన హృదయంతో దీన మనసుని వస్త్రాన్ని ధరించుకుంటే దిగి మన దగ్గరికి వచ్చే దేవుడై ఉన్నాడు. అందుకనే ఆయన మహోన్నతుడై మేఘ వాహనుడుగా వచ్చే దేవుడు అంట. ఎవరంటే చెప్పండి? మహోన్నతుడే, కానీ మేఘాల పైన పరిగెత్తుకుంటూ వస్తారు మనం పిలిస్తే. ఎలాగా? మనము నిజంగా పిలవాల్సిన విధంగా మనం పిలిస్తే, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మేఘాల పైన ఆయన పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. శాశ్వతుడైన దేవుడు ఆయన, శాశ్వతమైన దేవుడు. అందుకనే ఆయన ప్రేమ కూడా శాశ్వతమైందే, ఆయన కృప కూడా శాశ్వతమైంది. ఎందుకంటే ఆయన నిరంతరం ఉండే దేవుడు, ఆయనకి అంతం అనేదే లేదు. కాబట్టి ఇటువంటి శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలముగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మరి ఈరోజు మనము కూడా ఆయనని ఎంతగా నమ్మొచ్చు చెప్పండి? ఈరోజు మనుషులు కొద్ది కాలం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు సహాయం కొరకు, ఎవరిని మనం ఆశ్రయించినా. కానీ ఆయన శాశ్వతుడైన దేవుడు మనకి నివాసస్థలంగా ఉన్నప్పుడు మనం ప్రతినిత్యము కూడా ఆయన దగ్గర వచ్చి ఆయనను ఆశ్రయించే వారముగా ఉండే కృపను దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? మన ఎదుట నుండి వెళ్ళగొట్టి నశింపచేస్తాడు. ఇజ్రాయేల్ నిర్భయముగా నివసించును. ఈరోజు మనం ఎందుకు నిర్భయంగా జీవించలేకపోతున్నాం? భయము లేకుండా ఎందుకు బ్రతకలేకపోతున్నాం? శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు, పిలిస్తే అగమేఘాలపైన వచ్చే దేవుడు ఉన్నాడు. అంతేకాకుండా ఆయన నివాస స్థలముగా ఉంటున్నాడు. శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేస్తా అంటున్నాడు. శత్రువులను వెళ్ళగొట్టేది ఆయనే, నశింపజేసేది ఆయనే, యుద్ధం చేసేది ఆయనే. మరి మనం ఎందుకు మాత్రం భయం లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నాం? ప్రతి సమస్య చూసి ఎందుకు భయపడుతున్నాం చెప్పండి? ఈరోజు మనం దీవెనలన్నీ ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అవన్నీ మన విషయంలో అవునన్నట్లుగానే ఉన్నాయి. వాగ్దానం ఉంది, దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. అయినా మళ్ళీ మనం ఏం చేస్తూ ఉన్నాం? శాశ్వతుడైన దేవుడు మనకి తోడుగా ఉంటూ ఉన్నాడు. పిలిస్తే అగమేఘాల మీద వచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. మన శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేసే దేవుడు. అయితే ఇజ్రాయేలు ఎందుకు ఈరోజు ధైర్యం కలిగి ఉంటుందంటే, దాని యొక్క ఊట ఎందుకు ప్రత్యేకంగా ఉంది అంటే, మరి ఈరోజు మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోం, సరి అయిన విశ్వాసం కలిగి జీవించట్ల. అందుకని అల్ప విశ్వాసులు అరా అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? అల్ప విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం. పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండట్లేదు. ఆయన్ని పూర్తిగా నమ్మాలి. ఈరోజు మనం ఏం చేస్తామంటే, అందులో చెప్పారు కానీ మనం చేయలేమండి. ఏంటంట? ఇందులో చెప్పారు కానీ అలా చేయడం మనకి కుదరదు కదా, చేయలేం కదా. చేసి చూస్తే కదా మనం ఎలా ఉంటాము అనేది మనకు అర్థమయ్యేది. చేసి చూడమనే వాక్యం చెప్తా ఉంటుంటే మనం ఏమో చేయలేక భయపడతా ఉన్నాం. అందుకనే ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను. దేవుడేమో ఇజ్రాయేలు ఎంత గొప్పోడివయ్యా, అసలు దేవుడు నిన్ను రక్షించిన నీలాంటి వాడెవడని దేవుడు ఇజ్రాయేలుని బట్టి గొప్పగా అంటుంటే, ఒక క్రైస్తవుని బట్టి దేవుడు గొప్పగా అంటుంటే, మనం ఏం చేస్తున్నాం? లోకంతో పోల్చుకొని చూడండి. లోకంతో ఎప్పుడు మనల్ని పోల్చుకోవద్దు. ఎవరితో పోల్చుకోవాలి? దేవుని మనం ప్రజలము, పరలోక సంబంధులము, పరలోక పౌరులం మనం. కాబట్టి ఈ లోకం మంది కాదు. కాబట్టి ఈ లోకంతో మనం పోల్చుకున్నంత కాలం మనల్ని మనం తక్కువగానే చూసుకుంటాం. కానీ మనము పరలోక రాజ్య సంబంధులము. కాబట్టి ఆ ఉన్నతుడైన దేవుడు, గొప్ప దేవుడు నాకు రాజు అయి ఉన్నాడని చెప్పి ఆయనను బట్టి మనం గర్వించేవారిగా ఉండాలి. నా రాజు పరలోక సంబంధి, పరలోకానికి రాజు ఆయన. కాబట్టి ఆయన రక్షించాడు, తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఎవరి కొరకు దిగి రాలేదు. కానీ ఆయన పరలోకాన్ని దిగి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఈ భూమి మీదకే దిగి వచ్చాడు. అందుకని ఆయన నీకు సహాయకరమైన కేడము, ఔన్నత్యము కలిగించే ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వాళ్ళు వేషం వేసినా నువ్వు వారి ఉన్నత స్థలాలను ఏం చేస్తావంట? శత్రువు యొక్క ఉన్నత స్థలాలను కూడా త్రొక్కివేసే శక్తిని దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చాడు. ఈరోజు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఇచ్చాడు. అదే అంటున్నాడు, శత్రువు బలం అంతటిపైన నేను నీకు అధికారం ఉందా లేదా? ఇప్పుడు అవునా? శత్రువు ఎవరు? ఇప్పుడు మన సమస్యలే మన శత్రువులు. ఇప్పుడు అధికారంతో ఏం చేయాలి? దాన్ని త్రొక్కాలా వద్దా? అవునా? సాతాను అనగా ద్రొక్క అధికారం బలమిచ్చేను. దేన్ని తొక్కడానికి అధికారం ఇచ్చాడు?
సాతానున్ అనగద్రొక్క అధికారం బలమిచ్చేను నాదు జీవమాయనే నా సమస్తము. సాతాను అణగద్రొక్కే బలం ఇచ్చాడు, శత్రువులను అణగద్రొక్కే బలం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. మనం అధికారాన్ని ఉపయోగించట్లేదు. అధికారాన్ని ఉపయోగించి సమస్యను ఎదిరించట్లేదు, శత్రువును ఎదిరించట్లేదు. అధికారం లేక కాదు, అధికారం మన చేతుల్లోనే ఉంది. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నోరు తెరిచి దాన్ని ఏం చేయాలి? అధికారముతో దాన్ని వెళ్ళగొట్టాలా, పారద్రోలాలి. అధికారముతో దాన్ని చేయాలి. యేసయ్య కూడా అధికారముతో వెళ్ళగొట్టాడా లేదా? అపవాదిని ఎదిరించేటప్పుడు ఎలా ఎదిరించాలి? సమస్యలను ఎదిరించేటప్పుడు ఎలా ఎదిరించాలి? దానిని ఎదిరించే వారిగా ఉండాలి. అందుకని చూడండి 25వ వచనం వరకు కూడా మరి ఇజ్రాయేలు గోత్రములన్నింటినీ కూడా ఆశీర్వాదపు పాటగా మరి మోషే రాస్తూ ఉన్నాడు. అంతా కూడా ప్రశంసలతో వాగ్దానాలతో కూడిన మాటలుగా మరి రాస్తూ ఉన్నాడు. 34 చదువుకుందాం, ముగించేసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోషే మోయాబు మైదానం నుండి ఎరికో ఎదుట ఉన్న పిస్గా కొండ పోయి నెబో శిఖరమునకి ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనషేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు, యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఇది చెట్లు గల ఎరికోలో చుట్టూ మైదానమును అతనికి చూపించాడు. ఇప్పుడు మోషే కీర్తన రాశారు, కీర్తన రాసేసి చదివారు, దీవెన వచనం కూడా చదివేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంట? పిస్గా అనే కొండ పైన ఉన్న నెబో శిఖరానికి ఎక్కారు. ఏ శిఖరానికి ఎక్కారు? పిస్గా అనే కొండ పైన ఉన్న నెబో శిఖరమునకు ఎక్కి అక్కడ దేవుడు చూపించాడు, ప్రాంతమంతటిని కూడా చూపించాడంట. ఆ మైదానాన్ని, ఈత చెట్లు గల ప్రాంతాలని, సాయుక పచ్చని ఇజ్రాయేలు దేశము, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశాన్ని దేవుడు చూపించాడు. చూపించి ఏమంటున్నాడు? నీ సంతానమునకి ఇచ్చిదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను చూడనిచ్చితిని, కానీ నీవు నది దాటి అక్కడికి నిన్ను చూడనిచ్చా, కానీ నది దాటి మాత్రం నిన్ను అక్కడికి నేను పంపించను అని అక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మరి అక్కడ సంఘం వాళ్ళు అక్కడ కారణం కూడా మళ్ళీ అక్కడే చెప్తా ఉన్నాడు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో, చూడండి, ఎవరైనా దేవుని మాట విని మోషే నువ్వు ఇప్పుడు చనిపో అనగానే చనిపోయినట్టు చనిపోతామండి. ఇప్పుడు మనం మోషే ఏమన్నాడు? నువ్వు కొండ ఎక్కి చనిపో అన్నాడు. కొండ ఎక్కి దేవుడు చూపించినట్లుగా చూపించి, ఇంకొకటి ఏంటంటే తన సమాధి కార్యక్రమం అంతా అక్కడ ఆల్రెడీ రాసేసుకొని, ఎవరు రాశారు చెప్పండి? ఈ అధ్యాయం 34 వరకు మోషేనే రాశాడు. ఒకవేళ యెహోషువ రాసి ఉంటే అది యెహోషువ గ్రంథంలో ఉండేది. యెహోషువ రాసి ఉంటే, ఎందుకంటే యెహోషువ గ్రంథం అంతా ఎవరు రాశారు? యెహోషువ రాశాడు. అయితే యెహోషువ గ్రంథంలో రాయబడలేదు. అంటే ఇదంతా కూడా తన సమాధి కార్యక్రమము, తను ఎలా చనిపోతాడు, ఎలా పాతి పెట్టబడతాడు, తన సమాధి కార్యక్రమం అంతా కూడా మోషే ముందుగానే రాసుకొని చనిపోయాడు. ఎవరికైనా దక్కుద్దా చెప్పండి? ఆ గౌరవం చనిపోతారని తెలుస్తుందేమో, కానీ చనిపోయిన విధానము, పాతి పెట్టబడిన విధానము, అదంతా కూడా సంగతినంతా కూడా మోషే గారు తన చివరి రోజుని అక్కడ రాసేసి చనిపోయారు. వాళ్ళకి సూచనగా ఇచ్చి చనిపోయారు. అందుకనే చూడండి, కొండ ఎక్కి చనిపో అనగానే మరి మోషే ఎంతగా లోబడ్డాడండి. ఈరోజు మనం కూడా అలా లోబడాలి. చెప్పండి, ఏమంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నమ్ముకుందే పరలోకం వెళ్ళాలని, కానీ దేన్ని ప్రేమిస్తున్నాం? లోకాన్ని ప్రేమిస్తున్నాం. కానీ దేవుని ప్రేమిస్తే దేవుని దగ్గరికి నేను ఎప్పుడెప్పుడు వెళతానా అని ఆశ కలిగి ఉంటాం. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో ఇక్కడే అర్థమైపోద్ది. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో ఇక్కడే అర్థమైపోద్ది. అక్కడ మోషే కుటుంబము కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, మరి వారి గురించిన బాధ్యత, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా అవన్నీ పట్టించుకోడు. అందుకే నా నిమిత్తము తన భార్యనైనను, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలైనను విడిచిపెట్టేవాడు పరలోకంలో నూరంతల ఫలాన్ని పొందుకుంటాడు. మోషే అందరినీ విడిచిపెట్టాడు. అయ్యో నేను చనిపోతే నా పిల్లలు ఎలా అయ్యా, నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేదు కదా, నా పిల్లలకి వారిని కళ్ళారా నేను చూసుకోలేదు కదా, ఇంటికి పోయి చూసుకొని వస్తా ఏమన్నా అన్నాడా చెప్పండి? ఎవరైనా అడ్డుపడ్డారా? అంటే పూర్తిగా తన్ను తాను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు అక్కడ. ఈరోజు మనం నిజంగా ఎన్ని విషయాలలో మార్పు చెందుకోవాలి చెప్పండి? అసలు ఎన్ని విషయాల్లో దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. మోషే ఈ కొండ ఎక్కి నువ్వు చనిపో అంటే కొండ ఎక్కి చనిపోయాడు ఆయన, అంతే. ఒక్క మాట కూడా ఇంకా ఏమీ చెప్పలేదు. అందుకని దేవుడు చెప్పినట్టు
మోయాబు దేశంలోనే ఆయన చనిపోయాడు. ఎందుకంటే బెత్పెయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదంట. ఎక్కడ ఎబో కొండ పైన చనిపోయాడు. అక్కడ లోయలోనే, అక్కడ ఒక లోయ ఉంది, ఆ లోయలోనే సమాధి చేయబడినట్టుగా రాయబడ్డాడు. అంటే చక్కగా సమాధి కార్యక్రమం అయితే జరిగింది. ఎవరు చేసి ఉంటారు చెప్పండి? పాతి పెట్టారంటే తవ్వి పాతి అంటే సమాధి చేశారు. ఎవరు చేశారు చెప్పండి? ఎవరు పోలే కొండపైకి, ఇంకా దేవదూతలే చేశారు. ఎవరు చేశారు చెప్పండి? దేవుని దగ్గర ఎవరున్నారు ఇప్పుడు? దేవదూతలు. ఎందుకంటే ఒకవేళ ఎవరన్నా పోయి సమాధి చేస్తే అది అతను వచ్చి వీళ్ళకి చెప్పేవాడు. ఎందుకంటే ఆయన సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియలేదు. ఆయన సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియలేదు. కానీ ఫలాని ప్రాంతంలో మాత్రము సమాధి చేయబడ్డాడు అన్న సంగతి తెలిసింది. దేవదూతలే. ఇప్పటికీ తెలియదు, ఎవరికి తెలియదు. అసలు ఇప్పుడు అందరి సమాధులను దర్శించుకుంటారు, కానీ మోషే గారి సమాధి ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. మహిమ దేవునికి మాత్రమే రావాలి. ఎందుకంటే మోషే అంత గొప్పగా మరి పరిచర్య చేసి కూడా చివరికి అతని సమాధి కార్యక్రమానికి ఇజ్రాయేలులలో ఎవరు కూడా లేరు. కానీ మనం ఏం కోరుకుంటాం? ఎంతమంది వస్తే అంత గొప్ప అనుకుంటాం. కానీ మరి చూడండి, అక్కడ దేవుని చేత పాతి పెట్టబడ్డాడు, దేవదూతల చేత పాతి పెట్టబడ్డాడు. అతని యొక్క చివరి కార్యక్రమం అంతా దేవుడు దేవదూతలే ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? దేవుడు. అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేమైనా ఉంటుంది? అసలు దేవుడు దేవదూతలు మాత్రమే ఉండి అతన్ని పాతి పెట్టారు. అందుకని మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, దృష్టిమాంద్యము లేదు, అతని సత్తువ, అతనికి మంచి బలం ఉంది. అంటే కంటి చూపు కూడా తక్కువగా ఉంది అనడానికి లేదు. దృష్టి మాంద్యం కూడా అతనికి లేదంట. ఇజ్రాయేలీలు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. అంటే అక్కడ అదే మైదానంలో మోషే గారు చనిపోయిన తర్వాత 30 రోజులు వీళ్ళు ఏం చేశారు చెప్పండి? అంటే ఆ రోజు తెలిస్తేనే కదా, ఏ రోజైతే మోషే గారు కొండ ఎక్కి వెళ్ళిపోయారో ఆ రోజు నుండి 30 రోజులు, అంటే ఆ రోజు చనిపోయాడు, అక్కడ పాతి పెట్టబడ్డాడు. అదే వాళ్ళకి గుర్తు. ఇంకా అదే వాళ్ళకి గుర్తు. సమాధి అయిందా లేదా ఇంకా అవన్నీ ఏం లేదు. ఆ రోజు నుండి 30 రోజులు యూదుల ఆచార ప్రకారము దుఃఖ దినాలని చేశారనమాట. అయితే ఇక్కడ మరి మనం చూసుకున్నట్లయితే మోషే యొక్క శరీరం ఎక్కడుందో ఎవరికి తెలియదు కదా, సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ మనం యూదా పత్రికలో చూసుకుంటాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితోటి వాదించుచు మోషే యొక్క శరీరంను గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఏమంటున్నాడంట ఇక్కడ? అపవాదికి ప్రధాన దూత అయిన మికాయేలుకి మోషే యొక్క శరీరం గురించి ఒక గొడవ, ఒక వివాదం జరిగిందంట. ఏం జరిగిందంట? ఇప్పుడు మోషే యొక్క శరీరాన్ని సమాధిలో పెట్టింది ఎవరు? దేవదూతలు. అవునా లేదా? ప్రధాన దూత అయిన మికాయేలు అక్కడ దానికి తోడుగా ఉన్నాడు. మోషే యొక్క శరీరం ఎక్కడుందో తెలుసు. ఇప్పుడు శరీరం గురించిన గొడవ ఎందుకైంది అక్కడ? రూపాంతర కొండపైన ఎవరెవరు కనపడ్డారు? మరి మోషే కావాలంటే మోషే శరీరం కావాలన్నా వద్దా చెప్పండి? మోషే శరీరంతో వచ్చాడా లేదా అక్కడికి? మహిమాత్మతో వచ్చిన దేహం అయితే కావాలి కదా. యేసు ప్రభు చనిపోయే ముందు జరిగే సంగతుల గురించి మాట్లాడడానికి మళ్ళీ మోషే గారు, ఏలియా గారు కూడా ఎలాగే చనిపోయారు? అగ్ని రథాలతోటి ఆయన కొనిపోబడ్డారు. అంటే అతను కూడా దేహంతోటే కొనిపోబడ్డారు. ఇతను కూడా సమాధి చేయబడ్డాక ఆ యొక్క మరి యేసు ప్రభు కాలం నాటికి శరీరం ఉండదు. కానీ క్రొత్త దేహాన్ని అమర్చి తిరిగి యేసు ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి అంటే ఈ దేవదూత, అప్పుడు అపవాది వచ్చి ఏం చేస్తుంది? గొడవ పడుతుంది. అక్కడ అపవాది వచ్చి ఏం చేస్తూ ఉంది? అక్కడ గొడవ పడి ఆ యొక్క మోషే యొక్క దేహానికి తిరిగి శరీరాన్ని అమర్చకుండా, తీసుకుని రానివ్వకుండా అక్కడ చాలా ఆటంకాలను కలిగించింది. నిజానికి మోషే కనాను దేశంలోనికి వెళ్ళలేదు, కానీ పరలోకానికి ఎలా వెళ్ళాడు చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు ద్వారా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అక్కడ? ఎందుకంటే ఏలియా కానీ మోషే కానీ ఇద్దరు కూడా రూపాంతరపు కొండపైన వచ్చి యేసు ప్రభు గురించిన చనిపోవడానికి సంబంధించిన సంగతులను గురించి అక్కడ వారి మరణానికి సంబంధించిన సంగతులను మాట్లాడుకున్న వాళ్ళు ముగ్గురే ఇక్కడ బైబిల్లో. మోషే గారు, ఏలియా గారు. ఎందుకంటే ఏలియాకు తెలుసు దేవుడు నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడని తెలిసే తను వెళ్ళడానికి వెళుతూ ఎలీషాని
కూడా వెళ్ళమంటాడు. అయితే ఇక్కడ యేసు ప్రభుల వారికి కూడా తెలుసు తను చనిపోయే అంటే రేపేం జరగబోతుంది, ఎలా సిలువ వేయబడుతున్నాడని. అంటే చూడండి, ఆ సంగతులను గురించిన మాటలకి ధైర్యం కొరకు ఎవరెవరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ యేసు ప్రభుకి అనేకమైన సంగతులను తెలియజేసి అక్కడ మాట్లాడి బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అక్కడ యేసు ప్రభు యొక్క మోషే యొక్క దేహాన్ని గురించి ప్రధాన దూత అయిన మిఖాయేలుకి అపవాదికి ఒక తర్కం వచ్చేసింది. నేను దాని గురించి తర్వాత వివరంగా నేను మీకు చెబుతాను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే కనుక మళ్ళీ ఈ అధ్యాయం అయిపోదు. అందుకనే అక్కడ ఎక్కడ పాతి పెట్టారో ఎవరికి తెలుసు? ఇప్పుడు మిఖాయేలుకి మాత్రమే తెలుసు, అపవాదికి కూడా తెలుసు. ఆ దేహాన్ని తీసుకొని వెళ్ళనివ్వకుండా అక్కడ అడ్డుపడ్డాడు అపవాది. కానీ చివరికి ప్రధాన దూత అతన్ని గద్దించి తీసుకొని వెళ్ళినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈయన సమాధి కార్యక్రమం అంతా అయిపోయింది, దుఃఖదినాలు అయిపోయినాయి. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచాడు కాబట్టి అతను జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. మోషే తర్వాత నాయకుడిగా ఇప్పుడు ఎవరిని నియమించాడు? యెహోషువను నియమించాడు. కాబట్టి ఇజ్రాయేలీలు కూడా ఆయన మాట విని మోషేకి ఎట్లయితే ఆజ్ఞాపించినట్లు చేశారో, మోషే ఏమైతే చెప్పాడో అదే సంగతులన్నింటినీ కూడా మరి వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయంలో, ఆ బాహుబలం అంతటి విషయంలో మోషే ఇజ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగ చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలులలో ఇది వరకును పుట్టలేదంట. అంటే మోషే చేసినన్ని సూచక క్రియలు కానీ మహత్కార్యములు కానీ దేవుడు అతన్ని పంపించి దేవుడు అతనికి బాహుబలమును దయచేసి అందరి ప్రజల ఎదుట చేసిన మహాభయంకరమైన కార్యాలలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి మోషే. ఆయన లాంటి ప్రవక్త అంతకు మునుపు ఎవ్వరూ కూడా లేరు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అందుకనే ఈ మోషేని ఒకవేళ వాళ్ళు దేవుడిగా ఎక్కడ ఆరాధన చేస్తారో, ఎందుకంటే మోషే లాంటి పనులు ఎవరు కూడా చేయలేదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు నిర్ణయిస్తాడు కదా. ఇప్పుడు నాలాగా ఎవరూ లేరు అని యెహోషువ అనుకోవడానికి లేదు. కానీ యెహోషువకి ఏ పని అప్పగించాడు? దేశాన్ని స్వాస్థ్యంగా అప్పగించడం. దేవుడికి ఎవరెవరికి వారి వారి సామర్థ్యం చొప్పున దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వారికి తలాంతులను దయచేస్తాడు. కాబట్టి దేనిని బట్టి కూడా అతిశయపడడానికి వీలు లేదు. కానీ ప్రజలు ఎంతసేపటికి కూడా మరి ఇటువంటి పనులు ఎవరూ చేయలేదు కాబట్టి ఇతన్నే దేవుడు, ఎందుకంటే లోకమంతా ఎవరైనా గొప్ప కార్యాలు చేస్తే ఏమంటారు చెప్పండి? ఇప్పుడు గాంధీ తాతకు కూడా పూజ చేస్తారు వాళ్ళు, అవునా? మనుషులలో రాజులకి పూజ చేస్తారు, గాంధీ తాతకి పూజ చేస్తారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళకి విగ్రహాలు చేసుకొని వాటికి కూడా ఏం చేస్తారు? ఫోటోకి కూడా దండలేసి పూజ చేస్తారు. ఆ రీతిగా పూజించబడకుండా దేవుని నామానికి అవమానం రాకుండా మరి మోషే లాంటి పనులు ఎవరు చేయలేదు. కానీ ఒకవేళ ఆ రీతిగా అతనిని మరి పూజించే పాపాన్ని ఇజ్రాయేలీలు ఎక్కడైనా చేస్తారేమోనని చెప్పి మరి దేవుడు ఏం చేశాడంటే అతని సమాధి ఎక్కడుందో ఎవరికి కూడా తెలియకుండా దానిని దాచిపెట్టినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇటువంటి యెహోవాను ముఖాముఖిగా ఎరిగినటువంటి ప్రవక్త, కొండ మీదకి ఎక్కి దేవునితో ప్రత్యక్షంగా అగ్నిలో నుండి దేవునితో మాట్లాడిన వ్యక్తి మాత్రము మోషే మాత్రమే. కాబట్టి ఇటువంటి దేవుని యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే లాంటి ప్రవక్త పరిశుద్ధ గ్రంథములోనే లేడు. కాబట్టి మరి వారు మోషేని ఎక్కడ పూజిస్తారో నేను చెప్పి, అందుకనే ఆ పరిసయ్యులు శాస్త్రులు కూడా మాటి మాటికి మా మోషే ధర్మశాస్త్రం మోషే గారు నియమించిన పద్ధతుల వైపే తిరుగుతూ ఉంటారు. అంటే చూడండి, మోషే గారు రాశారు కాబట్టి దానిని కొన్ని మార్పులు చేయడానికి యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ మోషేని అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు గణపరుస్తూ ఉన్నారు. మా మోషే గారు రాసినాయి. ఆ తర్వాత మళ్ళీ ప్రవక్తలు వచ్చినప్పుడు దేన్నైనా సంగతులను వాళ్ళు తెలియజేసినప్పుడు దాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు చేయాలనుకుంటున్నారు, కానీ మరి మీరు అవన్నీ చేయలేకుండా మనుషులపైన ఎటువంటి భారాలను వాళ్ళు పెడుతూ ఉన్నారో వారిని అక్కడ గద్దించేవాడిగా ఉంటున్నాడు. ధర్మశాస్త్రం అయిపోయింది. ఏమైపోయింది? ధర్మశాస్త్రము. దీన్ని తొరా అంటారు, యూదుల భాషలో తొరా అంటారు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా తనక్ అంటారు. ఏమంటారంటే తనక్ అంటారు. ఈ ధర్మశాస్త్రం మోషే రాసిన పంచ గ్రంథాలని మాత్రమే తొరా అని అంటారు. వీటన్నిటినీ చిన్న వయసు చదవడం రాయడం వచ్చిన చిన్న పిల్లలు మొదలుకొని ఖచ్చితంగా ఆ దేశంలో వాళ్ళకి ఏం చదవడం రాయడం వచ్చిందంటే మొట్టమొదటిగా వాళ్ళు నేర్పించేది ఏంటి? తొరాని, ధర్మశాస్త్రాన్ని.
ఇజ్రాయేలీలు కానీ యూదులు కానీ ఈ ధర్మశాస్త్రాన్ని హెబ్రీ భాషలో ఉన్న దానిని ఖచ్చితంగా వాళ్ళకి చదవడము రాయడము నేర్పిస్తారు. 1 సంవత్సరం పట్టుద్దంట దీన్ని ఖచ్చితంగా రాయాలంటే దాన్ని చూసి రాయాలంటే సంవత్సరం పడుతుందంట. దాన్ని వాళ్ళు చాలా రాయడానికి ఇష్టపడతా ఉంటారు, రాస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళు ఒక ప్రతిని రాసుకుంటారు. ఎందుకంటే దాన్ని కొనుక్కొని చదవాలి అంటే ఇప్పటికీ అది చాలా ఖరీదైంది, కొన్ని వేల రూపాయలు ఉంది. మనకి బైబిల్ చాలా తక్కువకి దొరుకుతుంది, 200 రూపాయలకి 500 రూపాయలకి బైబిల్ దొరుకుతుంది. కానీ వాళ్ళకి ఇప్పటికీ వేల రూపాయలు కలిగింది, చాలా ఖరీదైంది, విలువైంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరి దగ్గరైనా ఒక ఉంటే దాన్ని ఆ వ్యక్తి వారికి ఇచ్చినప్పుడు దానిని బట్టి ప్రతిరోజు ఏం చేస్తారు, వీళ్ళు రాసుకొని ఇంకొక ప్రతిని వీళ్ళు తయారు చేసుకుంటారు. దాన్ని చదవడము రాయడం అయిపోయినప్పుడు వాళ్ళకు పెద్ద విందు చేసుకుంటారంట. అమ్మయ్య, మేము ధర్మశాస్త్రాన్ని పూర్తిగా చదివాము, పూర్తిగా మేము దానిని ధ్యానించాము, పూర్తిగా మేము దాన్ని రాసాము. అందుకని ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ముగించినప్పుడు, ఆ చివరి అధ్యాయాన్ని వాళ్ళు ముగించినప్పుడు చక్కగా పాటలు పాడుకుంటారు, డ్యాన్సులు వేసుకుంటారు. చాలా పెద్దగా వాళ్ళు ఏం చేస్తారంటే వెండి కానీ బంగారము కానీ చుట్టలు కదా, ఇవన్నీ కూడా ఇలా డ్రమ్ములు లాంటివి ఉంటాయి. అటువంటి డ్రమ్ముల దాంట్లో ఈ యొక్క చుట్టలను ఏం చేస్తారంటే దాచిపెడతారు. ఎందుకంటే బంగారం కంటే విలువైంది. ఏం చెప్పండి, ఇప్పుడు వెండి బంగారాల కంటే విలువైందని వెండి బంగారపు వంటి డ్రమ్ములు లాంటివి తయారు చేసి అందులో ఈ చుట్టలను పెట్టి వాటిని ఇలా భుజాల మీద ఎత్తుకొని పాటలు పాడుతూ డాన్సులు వేస్తారు. ఏంటంట, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ముగించినప్పుడు అవి భుజాల పైన ఎత్తుకొని పాటలు పాడతారు, డాన్సులు వేస్తారు. ఎంత చక్కగా దాన్ని ముద్దు పెట్టుకుంటారు. ఏంటంటే ఈరోజు వాక్యాన్ని మనం హత్తుకుంటున్నామా? వాక్యాన్ని హత్తుకోవాలి, వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి. అసలు ఈరోజు బైబిల్ ఇలా పట్టుకునే వాళ్ళు తక్కువైపోయారు. బైబిల్ ఇట్లా అసలు హత్తుకునే వాళ్ళు కూడా తక్కువైపోయారు. ఏదో ఆ బైబిల్ మీద ఎంత దుమ్ము పడుతుందో, ఎన్ని పేపర్లు చినిగిపోయాయో దాన్ని ఒక పుస్తకంలాగా ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేస్తున్నారు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఆ తొరాని, ఈ ధర్మశాస్త్రాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారంటే ఒక ఉన్నతమైన స్థలంలో దాన్ని ఉంచుతారు. ఒక వెండి కానీ బంగారపు వంటి ఒక వస్తువుని డ్రమ్ లాంటి తయారు చేసి అందులో దాన్ని పెట్టి చక్కగా దాన్ని సీల్ చేస్తారు. చదివేటప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా తీస్తారు. అవునా? మనం బంగారు ఆభరణాలని ఎంత చక్కటి డబ్బాలలో పెట్టుకుంటాం కదా, బైబిల్ ఎక్కడ పడేస్తాం. దీన్ని సరి అయినా ప్రాధాన్యత కానీ ప్రాముఖ్యత కానీ మనం ఈ వాక్యానికి ఇవ్వట్లేదు. కానీ ఆ దినమున ఇజ్రాయేల్ ప్రజలు దానిని ఎంతగా ప్రేమించే వాళ్ళంటే ముద్దు పెట్టుకునేవాళ్ళు, దాన్ని హత్తుకునేవాళ్ళు, ఎత్తుకొని డాన్సులు చేస్తారు, ఎత్తుకొని డాన్సులు చేసి సంతోషంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఈరోజు మనం కూడా ఏం చేసాం చెప్పండి, ధర్మశాస్త్రాన్ని ముగించేసాం. ఏం చేసాం ఇప్పుడు? గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మనమే. ఈరోజు నిజంగా చదువుకోవడమే కాదు, ధ్యానించడమే కాదు, దానిని హత్తుకొని మనసులో పెట్టుకొని పత్రికలముగా ఈ లోకంలో జీవించే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.